ఏంటమ్మా ఏంటమ్మా వాడంత నమ్మకంగా చెప్తున్నాడు? నాకేదో భయంగా ఉంది. స్నేహ నీ కూతురు, నా చెల్లెలమ్మా. భయపడాల్సిందేమీ లేదు. స్నేహను అందుకునే అర్హత ఆ గోకుల్కి లేదని పెళ్లిలోనే తేలిపోయింది. స్నేహ కూడా తెలుసుకుంది. నువ్వు ధైర్యంగా ఉండు. పదమ్మ లోపలికి వెళ్దాం. వదినా, అతనేమో అంత ధైర్యంగా చెప్పెళ్ళాడు, వీళ్ళేమో అంతకన్నా ధైర్యంగా ఉన్నారు. ఏది నమ్మాలి? వాడిది సింహానికున్న ధైర్యం. అందుకే అంత ధైర్యంగా స్నేహ కోసం వచ్చి వెళ్ళాడు. వీళ్ళది మేకపోతు గాంభీర్యం. లోన భయపడుతూనే భయపడనట్టు నటిస్తున్నారు. అయినా ఆడది తప్పు చేయాలనుకుంటే అది ఎవ్వరికీ తెలియకుండా చేస్తుందట. గడప దాటదలుచుకుంటే ఆ దేవుడు కూడా ఆపలేడట. స్నేహ కూడా ఆడదేగా, వాడి కోసం ఏ రోజుకైనా గడప దాటే తీరుతుంది. పద, మనము లోపలికి వెళ్దాం. బయటే ఉంటే ఆడపడిచంటే ఇష్టం లేదని మనల్ని ఆడిపోసుకుంటారు. రా. కంగారు పడొద్దు అత్తయ్య, ఏం కాదు. స్నేహ స్పృహలో ఉండుంటే వాడి విషయం ఇప్పుడే తేల్చేదాన్ని. వాడి మొహాన్నే వాడంటే ఇష్టం లేదని స్నేహతో చెప్పించి చెప్పుతో కొట్టించి పంపించుండేదాన్ని. ఎంతకి తెగిస్తున్నాడు వాడు? ఏం చూసుకొని వాడికి అంత ధైర్యం? సమయానికి నాయుడు బాబు ఇందాక లేడు కాబట్టి సరిపోయింది. ఉండి వాడి మాటలు వినుంటే ఇంకేమైనా ఉందా? పాపం ఎంత బాధపడి ఉండేవాడు. బాధపడ్డమే కాదమ్మా, నాయుడు బాబు ఉంటే ఆ గోకుల్ని చంపేసి ఉండేవాడు. నాయుడు బావ ఇంకా రాలేదా? అవును, నాయుడు బాబు కోసం నువ్వు వెళ్ళావు కదమ్మా. ఎక్కడ తను? హాస్పిటల్ అంతా తిరిగి వెతికి చూశానమ్మా, తను ఎక్కడా కనిపించలేదు. మీరు ఉండండి అత్తయ్య, నేను వెళ్ళి నాయుడు బావని తీసుకొస్తాను. థ్యాంక్ యూ స్నేహ. నాకు తెలిసి నువ్వు వస్తావని, నువ్వు నాకు ఫోన్ చేస్తావని, నా కోసం వస్తావని. పొంగల్లో విషం పెట్టింది నువ్వేనా? అవును, నేనే. అయినా నీకు ఆ రోజు చెప్పాను కదా, నాయుడు బావ అడ్డు మనకు తొలగిస్తానని. చెప్పింది చెప్పినట్టుగా చేశాను. పొంగల్ ప్రసాదంలో విషం కలిపి మారు వేషంలో మీ ఇంటికొచ్చి ఆ నాయుడు బావని తినమని ఇచ్చాను. బ్యాడ్ లక్, అది నువ్వు తినేసావు. లేదంటే ఈ పాటికి వాడు చచ్చి ఒక రోజు అయిపోయింది. అది అయినా ఏం పర్వాలేదు. ఈ రోజు కాకపోయినా రేపైనా వాడు చస్తాడు. మనం కలిసి బతకాలంటే వాడు చావాల్సిందే. ఆ కుంటాన్ని అంతం చేస్తాను. స్నేహ, నాయుడు బావని చంపేస్తావా నువ్వు? నా భర్తని చంపేస్తావా? ఆ కుంటాడు నీ భర్త ఏంటి స్నేహ? నువ్వు ఇంకొక మాట అన్నావంటే చంపేస్తాను. అవిటితనం నాయుడు బావకి లేదు.
నీకు నీ మనసుకుంది, అందుకే ఇంత వికారంగా ప్రవర్తిస్తున్నా. అవును స్నేహ, నాకు నువ్వంటే పిచ్చి. నేను ప్రాణంలా ప్రేమిస్తున్నాను. ఎలా మర్చిపోమంటావు? ఏ లోకంలో ఎంతమంది ప్రేమించుకోవట్లేదు? వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అవుతున్నాయా? ప్రేమ విఫలమైన అందరూ పెళ్లైన వారిని నీలాగే వెంటపడి వేధిస్తున్నారా? త్యాగం చేసో మర్చిపోయా బ్రతకట్లేదా? అలా నా వల్ల కాదు స్నేహ, నేను నిన్ను వదులుకోలేను. నోర్మోయ్, ఇంకొకసారి నా పేరెత్తినా, నాకు కనబడాలని చూసినా నీకు మర్యాదగా ఉండదు. నువ్వెవరో నేనెవరో నీకు నాకు ఏ సంబంధం లేదు. మరి అలాంటప్పుడు నాతో లేచి రావాలని ఎందుకు అనుకున్నా? ఎవరనుకున్నారు? కలేవైన కన్నావా? నేను చచ్చినా ఆ పని చేయను. అంటే నేను విన్నది నిజం కాదా? కాదు, ఎప్పటికీ నిజం కాదు కూడా. నాయుడు బావని అడ్డు తొలగిస్తే నేను నీకు సొంతం అవుతానని అనుకుంటున్నావేమో. అలా అనుకొని నాయుడు బావ జోలికి వెళ్ళాలనుకుంటున్నావేమో. అది ఎప్పటికీ జరగదు. నాయుడు బావకి ఏదైనా అయితే తన జ్ఞాపకాలతోనే చచ్చే వరకు ఒంటరిగా బతుకుతానేమో గాని నిన్ను గాని మరో మగాణ్ణి గాని కన్నెత్తి చూడ్ను. అసలు నాయుడు బావ లేకపోతే నేను లేను. అందుకే నాయుడు బావని టచ్ చేయకు. తన నీడను తాకడానికి కూడా నువ్వు సాహసించుకో. తను నువ్వు చంపడానికి ప్రయత్నించావని తెలిసి కూడా నువ్వింకా ప్రాణాలతోనే ఉన్నావంటే అది నాయుడు బావ మంచితనం. అది అలుసుగా తీసుకుంటే నీ ఆయుష్కే ప్రమాదం. ఇంకొకసారి నన్ను వేధించినా, నాయుడు బావ జోలికి వెళ్ళినా నీపై పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఇది చెప్పడానికే వచ్చాను. ఇదే లాస్ట్ వార్నింగ్. గుడ్ బై. ఏంటప్పు, నా కోసం వెయిట్ చేస్తున్నావా? కాదు, నీకొక విషయం చెప్పాలి. ఆ పెళ్లి విషయమే కదా. ఆల్రెడీ శేఖర్ బాబు ఫోన్ చేసి నాకు మొత్తం చెప్పేశారు. ఆయన పిలిచారని హడావిడిగా వచ్చేసాను. నేను మాట్లాడదలుచుకుంది కూడా పెళ్లి గురించే. ఎందుకు మళ్ళీ? శేఖర్ బాబు మొత్తం మాట్లాడేశారుగా. అన్నయ్య చెప్పింది వేరు, నేను చెప్పాలనుకుంటున్నది వేరు. ఇక్కడే చెప్పాలా? ఇప్పుడే చెప్పాలి. అయితే చెప్పు. నేను చెప్పేది మైండ్తో విను, మనస్ఫూర్తిగా విను. అంటే నాకు మైండ్ మనసు రెండు లేవనే నీ ఉద్దేశం? ప్లీజ్ టాపిక్ డైవర్ట్ చేయకు. నాటకం విషయంలో నాకెంతో హెల్ప్ చేశావు, అందుకు థ్యాంక్స్. కానీ ఆ నాటకాన్ని నిజం చేయాలని చూస్తున్నావు, అందుకు సారీ. ఎందుకు సారీ? అయినా నాటకం నిజం చేస్తే తప్పేంటి? అయినా మీ అమ్మ, అన్నయ్య, వదిన అందరూ ఒప్పుకున్నారుగా. నా మనసు ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు? ఒప్పించు. నీ మనసే కదా. కాదు, ఇది నా మనసు కాదు. దీన్నెప్పుడో అర్జున్కి ఇచ్చేశాను. అది ఎప్పుడో కదా. అయినా వాడు ఫ్రాడ్. అలా అనుకునే నేను పొరపాటు పట్టాను. నువ్వు ఇప్పుడు కూడా పొరపాటు పడుతున్నావు. నీ మనసు నీ దగ్గరే ఉంది. ఆ మనసులో నేనున్నాను. నువ్వొక మంచి స్నేహితుడి వార్యా. నీపై నాకెలాంటి ఇష్టం గాని ప్రేమ గాని లేవు. అలా అని కోపం కూడా లేదు. నువ్వు జస్ట్ ఫ్రెండ్వి మాత్రమే. మీ అమ్మాయిలంతా ఇంతే. అబ్బాయిలు 24/7 మీ చుట్టూ తిప్పుకుని 143 చెప్పాల్సిన టైంకి ఫ్రెండ్ అనేస్తారు. రాజావారిని ప్రాణంలా ప్రేమించి ఆ జనం సమక్షంలోనే వీళ్ల పెళ్లి జరగాలి. ఎందుకు అత్తయ్య గారు? ఇక్కడే సింపుల్ గా అపర్ణ మెడలో తాళి కట్టేస్తా, సరిపోతుంది.